పవన్ పిల్లలు పుట్టడం జరిగింది. రామ్ చరణ్ గారు అపోలో హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంలో ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ గారి మీద పడ్డారు. చిన్న పాపను కూడా చూసుకోకుండా ఎట్లా ఫ్యాన్స్ ఏమైనా హద్దు మీరుతున్నారంటారమ్మా? మీరుతారు, రద్దే మీరుతారు. మరీ సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా. ఒక హీరో అయితే అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు కదా. ఆ వంతున పసిపిల్లని వేసుకొని వచ్చినా కూడా ఆయన మనసుంటి మనిషేగా. ఏం టీవీలలో కానొత్తుండు, సినిమాలకు పోయినప్పుడు కానొత్తుండు, సెల్లులలో కానొత్తుండు. ఇంకా దగ్గరకు మీనబడి చూస్తేనేనా అభిమానం? ఎడంగుండి చూస్తే అభిమానం కాదా? సిగ్గు ఉండాలి కొద్దిగా అభిమానులకి. సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఎగబడి మన ఇల్లుని మనం తగ్గించుకోవద్దని నేను చెబుతున్నా. మన నిధి అగర్వాల్ చూసారు, సమంత కావచ్చు, తమిళ హీరో అజయ్ కావచ్చు. అంటే ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇష్టమా లేక సెల్ఫీ దిగాలనే ఆతృత ఏమంటారు? సెల్ఫీ దిగాలని ఆతృత ఉంటే అడిగే పద్ధతి వేరే ఉంటుందిగా. ఇట్టనా ఆడవాళ్ళనే ఇప్పుడు మొన్నంటే ఆడవాళ్ళని చెప్పి పడ్డారు, పిచ్చి కుక్కల్లా మీద పడ్డారు, జంతువులా మీద పడ్డారు, ఉమ్మినని కూడా లేకుండాని నిందించారు. మరి ఇప్పుడు ఒక మగవాడు రామ్ చరణ్ అంటే హీరో, మగ హీరోవే కదా, మరి ఆయన మీద ఎట్ట పడ్డారు? ఇప్పుడు అట్ట కూడా ఆలోచించాలి కదా. అందుకని ఫ్యాన్స్కే చెప్పాలన్నమాట, సిగ్గు లేకుండా అట్ట దిగజారి ఒక మడిసి మీద ఒక మడిసి పడొద్దు కొద్దిగా. గతంలో ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి పోతే ఈ తొక్కిసెల ఆటలో ఒకరు చనిపోవడం జరిగింది, అల్లు అర్జున్ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భం నిన్న కనపడింది, ఏమంటారు? నిజంగా నిన్న కూడా అదే జరిగేది. అదే జరిగితే మళ్ళీ అదే సీను రామ్ చరణ్ మీద కూడా జరిగేదో ఏమో చూడు. మనం బుద్ధి లేకుండా, మనం సిగ్గు లేకుండా, మనం ఇచ్చలు విడిగా అభిమానం పేరు చెప్పుకొని ఒక మడిసి, మరి అసలు ఆ మడిసి ఉంటడా ఊడ్చడానికి కూడా లేకుండా అట్ట పడుతుంది దేనికి? కొద్దిగానే సిగ్గు ఉండాలిగా, కొద్దిగానే బుద్ధి ఉండాలిగా. మనుషులుగా మారాలని కోరుకుంటున్నా నేను. ఎంతకని తిట్టాలా, ఎంతకని అనాలా? ఇప్పుడు ఇదే వర్షన్కి వచ్చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు పాప కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ మీద కూడా ఇలా పడుతున్నారు కాదనట్లా, కానీ ఆడవాళ్ళు మాత్రం స్పెషల్ గా మా మీదే వస్తున్నారు, మా మీదే పడుతున్నారు అని చెప్పేసి ఒక ఉమెన్ కార్డ్ లాగా వాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు మగ ఉమెన్ కార్డు వాడాలనా? అదే ఇప్పుడు అంతే కదా. నాకు ఆ బయరు పలక రావట్లేదు. కానీ ఇప్పుడు హీరో మీద కూడా అంతే పసిపాప ఉంది అని కూడా లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మీద పడ్డరు. మరి నేనేం కార్డు వాడాలా? అదే లెక్క అయితే నేను కూడా ఒక కార్డు వాడాలి కదా. అందుకని మనకే ఉండాలా, అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెబుతాను నేను. అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడొద్దు. హీరోల మీద మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూసినా బాధ్యత లేదా, కోరిక కోరాల. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి, మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు పుటోలు కడుతున్నాం, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్కరు ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు పుటో సూటాలు పెట్టండి అని కోరుకోవాలి. కోరుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి చెప్పరు ఉందా? వాళ్ళకి కూడా మంచి చెప్పరు, బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇవ్వాలి కదా మనం. మరి మనం హీరో అభిమానిస్తున్నప్పుడు వాళ్ళకి కూడా స్వేచ్ఛ మనం ఇవ్వాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అభిమానులకి? ఇలాంటివి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కానీ ఆ హీరోలు కానీ దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటారు? అభిమానులుగా మనమే సిగ్గు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను అభిమానులే తిడుతున్నాను ప్రత్యేకంగా. దయచేసి అభిమానం పేరుతో పిచ్చి కుక్కల్లా ఎగబడొద్దు, మనల్ని మనం దిగజార్చుకోవద్దు. ఒక మనిషిని పైకి లేపేది ఎవరు? హీరోగా ఆయన పైన కూర్చోబెట్టేది ఎవరు? మనమేగా. కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే మనిషిని దిగజార్చి మనం దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూస్తే కార్రాడు ఆయన హీరో ఎగబడిపోతే మడిసేగా. ఆయనకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉంది. ఆ హీరో ఇంటో దగ్గినా పిత్తినా పత్తి ఒకటి మీడియాకి ఎక్కుద్ది. ఎందుకు? మరి మనలో కూడా పిల్లలు పుడతారుగా, మరి మనకు కూడా చెప్పొచ్చుగా. మనకుండవు. ఒక హీరో ఇంటో కానీ, ఒక సెలబ్రిటీ ఇంటో కానీ, ఒక రాజకీయ నాయకుడి ఇంటో కానీ దగ్గినా పిత్తినా మీడియాకి ఎక్కాల్సిందే. ఒక పిల్ల పుట్టినా, ఒక తల్లి పుట్టినా, ఎవరు సెలబ్రిటీలు వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు ఆ దొల ఎగబడటం అవసరమా? దయచేసి మారాలని కోరుకుంటున్నా నేను. నిన్న రామ్ చరణ్ చాలా ఓపికగా అందరిని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది ఉపాసనాథులు. రామ్ చరణ్ ప్లేస్ లో బాలకృష్ణ ఉంటే ఏం జరిగేది? బాలకృష్ణ గారు ఉంటే పేల్చి పారదింగేవాడు ఒక్కొక్కరిని. ఆయనకున్న కోపానికి. ఆయన కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. బాలశంకరుడు ఒక దాంట్లో చూసింది నేను, పసిబాబుకాయ ఏంటి అందిస్తుండు. ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. అందుకని ఎవరినైనా ఇబ్బంది పెట్టొద్దు సెలబ్రిటీలని. ఎడంగుండి చూస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఎగబడతాం పని లేక? మరి అట్టగబడితే మరి కొడతారు, కొట్టకేం చేస్తారు? కొడితే మళ్ళీ హీరో కొట్టినాడు మేము అభిమానం పేరుతో వచ్చినామని మళ్ళీ ఇది ఒక ధరణ.
దోసపోయి సినిమాలు థియేటర్లకు పెట్టరు, కటౌట్లు కట్టరు. ఒక్కొక్కడు అయితే అభిమానం పిచ్చితో ప్రాణం కూడా తీసుకుంటుండు. మరి అప్పుడు ఆ తల్లిదండ్రులు కడుపు కోతకు గురి అవుతారు. మరి అట్టప్పుడు తిట్టాల్సింది. అందుకని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టాల పోలీసులు పెట్టించి. అంటే ఈ ఫ్యాన్స్ కూడా అమ్మా వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు చూసుకోరు, కానీ వీళ్ళకి 10,000 20,000 సంపాదించడం కూడా గగనంగా ఉంటది. కోట్లు సంపాదించే హీరోల గురించి మాత్రం వీళ్ళు బాధపడుతుంటారు. సిగ్గులేక ఇంట్లో జరపలే, ఒక్కొక్కడు ఇంట్లో కూడా జరపలేడు. ఇంట్లోకి ఇవ్వమంటే 1000 ఈడు, కానీ హీరోకి కటౌట్ కట్టి పాలాభిషేకాలు చేయమంటే చేస్తారు. దీని మీద నన్ను తిడతారేమో కానీ ఇదే నిజం. చివరిలాంటి మీకు అదే కుక్క గతే పట్టుద్ది. ఒక్క హీరో నిలబడి ఇప్పుడు నా అభిమానులు వస్తారు అని చెప్పి నెలకు ఒకరు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు 2 నెలలకు ఒకసారి ఆయన అభిమానుల కోసం నేను ఫోటో ఇద్దాము, నన్ను ఇంతసేపు అభిమానిస్తారు, మమ్మల్ని దేశపోయి ఇంత ఎత్తుకు పెట్టింది వాళ్ళే మమ్మల్ని అని గౌరవం మర్యాద ఏ హీరో ఇచ్చిండు? ఇంతవరకు ఒక మహేష్ బాబు ఎవరో ఇచ్చారంట ఒకసారి. అట్ట అందరూ ఆలోచిస్తే ఇట్ట పిచ్చుకోకల్లా ఎవపడరు కదా. హీరోలు కూడా కొద్దిగా ఆలోచించాలి అభిమానుల కోసం. దయచేసి సార్ నమస్తే సార్. నమస్తే. సో రామ్ చరణ్ గారు రెండోసారి తండ్రి అన్నమాట, ఈసారి కవల పిల్లలు. సో ఆ సందర్భంగా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ప్రవర్తించినటువంటి తీరు పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్గా నేను చూశానండి. చాలా ఇబ్బందిగా రామ్ చరణ్ గారు హాస్పిటల్లోకి వెళ్ళటం అయితే మనం చూసాం. అది ఎలాగంటే ఆయన మొదటి బిడ్డ అంటే పాపని, క్లింకర్ పాపని ఎత్తుకుని తీసుకెళ్తే, అంటే పిల్లని ఎత్తుకున్నప్పుడు కూడా దోసేస్తున్నారు ఫ్యాన్స్. అంటే ఇది మాబింగ్ అంటాం మనం. అంతకుముందు ఎప్పుడు నిధి అగర్వాల్ సంగతి ఎలాగైందో సేమ్ ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా తన సొంత హాస్పిటల్ లాంటిది అది. అపోలో అంటే ఇంక అందులో సమస్య లేదు. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో తెలుసు మనకి. అటువంటిది రామ్ చరణ్ గారు వెళ్ళటానికి దిక్కులేని పరిస్థితుల్లో ఫ్యాన్స్ అంత మాప్ చేయటం అనేది కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించాలండి ఎంతైనా. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం కూడా మనకు ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన లోనికి వెళ్ళాలి, ఖచ్చితంగా లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళే అతను కూడా ఆపేసి మనం ఏదో ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు. పైగా ఏంటంటే ఆయన చేతిలో ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది మనం చూసాం. క్లాత్ లాగేయటం, దగ్గర దోసేయటం. ఆయన ఇంకేమనుకోండి అంటే విసుకుంటే బాగోదని ఆయన కామ్గా వెళ్ళిపోయాడు. అయితే ఏంటంటే ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన మన కోసం ఇదయ్యా. ఆయన మనం దోసేసి మనం లాగేసి మనం చిల్లరగా ఏంటంటే మీకు ఆ సరదా అనిపించవచ్చేమో, కానీ వాళ్ళు ఆ సరదా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు హీరో అని తెలుసు, జనాలు వస్తున్నారని తెలుసు, మరి సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు, మీది కూడా ఫాల్ట్ ఉంది కదా అంటున్నారు. యాక్చువల్గానండి సెక్యూరిటీ ఉంది అక్కడ, కానీ ఏంటంటే అక్కడ ఆ ఎంట్రీకి ఆ వీలు లేదు. యాక్చువల్గా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా బయటకు రారు, ఇంపాసిబుల్ అనమాట. చిరంజీవి గారు కానీ, అంటే చిరంజీవి గారు అనే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ సెలబ్రిటీ అయినా సరే మనకి సెక్యూరిటీతోనే వస్తారు. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు లోనికి వెళ్ళే లోనే అంటే ముందుగా కొంచెం ఈ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండు. అదే టైంలో మరి ఇన్ఫర్మేషన్ లేక మొత్తం మీద ఏదైతే అదే టైంకి ఈయన వచ్చారు, ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టేయటం, కొంచెం ఆయన ఇబ్బంది పడి దోసుకుని వెళ్ళటం జరిగింది. అది ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించండి. మన హీరో ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకి ఇచ్చి మన హీరోగాని మనం కాపాడుకుందాం. సరే, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇక్కడ కనిపించడం ఏదో లాస్ట్ టైం అన్నట్టు, లేకపోతే అదే ఫస్ట్ టైం అన్నట్టు, ఇప్పుడు కంప్లీట్ గా ఈ ఇన్సిడెంట్ అనేది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కి సంబంధించింది. సో అక్కడికి కూడా జనాలు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అది ఏంటంటేనండి ఇంక మనం ఈ విషయంలో ఏం చెప్పలేము. ఎలాగంటున్నానంటే ఆయన హీరోని చూడాలన్న ఆతృత ఆరాటం తప్పితే ఇంక వేరే ఆలోచించరు. ఆ చేతిలో బిడ్డ ఉందా, లేకపోతే ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అన్నది కూడా కాదు. అంటే అక్కడ 10 మంది, ఒక సపోజ్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, కనీసం 30-40 మంది చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళు ఒకళ్ళ చేతులు ఎట్టేసి లేపేయటం, వాళ్ళు ఇంకోళ్ళు గడ్డొచ్చేయటం, నేను ముందు తీసేసుకోవాలనుకోవటం, అలాగేంటంటే రకరకాలుగా ఫోన్లతో వీడియోలు తీసేయాలనుకోవటం పర్టికులర్గా. అలాగే రకరకాల ఇబ్బందులు ఎదురైపోతున్నాయి. వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసుకోవటం, వాళ్ళ వ్యూస్ ఏదో వాళ్ళు చూసుకోవాలనుకోవటం. ఈ ఆతృత ఇది తప్ప సేఫ్టీ గురించి ఎవరో చూడలే. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అన్నది కూడా వాళ్ళు ఆలోచించట్లే. అది ఎలా పక్కన పెడతానండి. ఓవరాల్గా ఏంటంటే నిన్న రామ్ చరణ్ గారు తన పెద్ద కూతుర్ని తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే తనకి 2 కవల పిల్లలు పుట్టారండి. ఇది ఇక్కడ ఈ మాబింగ్ లేదా ఆయన ఇబ్బంది పడ్డాడు అన్న ఆలోచన కాసేపు ఆ ఇబ్బందులు పక్కన పెడితే ఆయనకి 2 కవల పిల్లలు పుట్టారన్న చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల, 2 కవల పిల్లలు పుట్టారండి. అటు తల్లి ఇటు పిల్లలు కూడా చాలా క్షేమంగా ఉన్నారని డాక్టర్లే చెప్పారు. తర్వాత చిరంజీవి గారు కూడా చెప్పారు, ఎంతో ఆనందించారు కూడా. అది ఆ విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఓపెన్గా ట్విట్టర్లో లెటర్ కూడా పెట్టారు. అది ఎంతో ఆనందించే విషయం. మా ఇంట్లో ఒక మళ్ళీ పండగ మొదలైంది
అనేసి అది అలాగా చెప్పుకుంటూ వచ్చారు. హాస్పిటల్ దగ్గర కూడా డాక్టర్లు కూడా ఎంత ఆనందంతో చెప్పారో, ఈ మెగా కుటుంబానికి సంబంధించిన కుటుంబీకులు కూడా ఎంతమంది హాస్పిటల్కి వచ్చారో మనం చూసాం. అదే సమయంలో ఇల్లు కూడా అంటే హాస్పిటల్ దగ్గర ఎంత పండుగ వాతావరణంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారో, రామ్ చరణ్ గారు ఈ కవలలో అంటే కొత్తగా పుట్టిన ఈ కవలలో ఇంటికి వచ్చేటప్పటికి ఒక సెలబ్రేషన్స్ కింద ఉండాలన్న ఉద్దేశంతో ఇల్లు దగ్గర కూడా ఎంతో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఓవరాల్గా అయితే చాలా పెద్ద పండుగగానే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. చాలా సంతోషించాల్సిన విషయం ఈ విషయం అయితే.